పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. వైట్ పేపర్లో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సీఎం చంద్రబాబు వెల్లడించనున్నారు. ఇప్పటికే 7 ప్రభుత్వ శాఖల్లోని స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని సర్కార్ నిర్ణయించింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలి పర్యటనగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును సందర్శించారు చంద్రబాబు. అక్కడే ప్రాజెక్టు స్థితిగతుల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ శ్వేతపత్రం విడుదల చేయనుంది. వైట్ పేపర్లో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే 7 ప్రభుత్వ శాఖలోని స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని సర్కార్ నిర్ణయించింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలి పర్యటనగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును సందర్శించారు చంద్రబాబు. అక్కడే ప్రాజెక్టు స్థితిగతుల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ శ్వేతపత్రం విడుదల చేయనుంది. వైట్ పేపర్లో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సీఎం చంద్రబాబు వెల్లడించనున్నారు. ఇప్పటికే 7 ప్రభుత్వ శాఖల్లోని స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని సర్కార్ నిర్ణయించింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలి పర్యటనగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును సందర్శించారు చంద్రబాబు. అక్కడే ప్రాజెక్టు స్థితిగతుల్ని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. వైట్ పేపర్లో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను సీఎం చంద్రబాబు వెల్లడించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. పోలవరంకు సంబంధించినంత వరకు కూడా 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు కూడా గత 5 ఏళ్ల కాలంలో పోలవరంకు సంబంధించినటువంటి స్థితిగతులు, అక్కడ జరిగినటువంటి నిర్మాణాలు, అభివృద్ధి, అదేవిధంగా ఎక్కడైతే అవకతవకలు జరిగాయో, నిర్లక్ష్యంగా వ్యవహరించారో, ఈ మొత్తం పూర్తిగా ఈ అంశాలపైన నివేదికను ప్రభుత్వం తరఫున రెడీ చేశారు. మరి కాసేపట్లో మధ్యాహ్నం 3 గంటల తర్వాత సచివాలయంలో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరంకి సంబంధించినటువంటి శ్వేతపత్రం విడుదల చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం ఈ రెండు చాలా కీలకంగా ఉన్నాయి ఏపీకి సంబంధించినంత వరకు. సో వీటిపైన ఫోకస్ పెట్టినటువంటి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక పోలవరంకి సంబంధించినంత వరకు కూడా డయాఫ్రామ్ వాల్ చుట్టూ బిగుసుకున్నటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదానికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా పోలవరం 5 ఏళ్ల కాలంలో ఎంత అభివృద్ధి జరిగింది, అంతకుముందు విభజన తర్వాత టీడీపీ పాలనలో ఏం జరిగింది, ఈ మొత్తం వివరాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ 5 ఏళ్ల కాలంలో, వచ్చే 5 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కావాల్సి ఉంటుంది, తద్వారా పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎలా ముందుకు వెళ్తాము అనేటువంటి అంశాలు కూడా పూర్తిగా వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పోలవరంకి సంబంధించినంత వరకు కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఎంతవరకు, పోలవరంకి సంబంధించినటువంటి పనులు జరిగాయి, అక్కడ జరిగినటువంటి అవకతవకలు, ఏదైతే అవగాహన లేకుండా చేసినటువంటి నిర్మాణ పనులు, అక్కడ డయాఫ్రామ్ వాల్ చుట్టూ వివాదాలు, ఈ మొత్తం అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన 5 ఏళ్లలో జరిగినటువంటి పనులు, అంతకుముందు టీడీపీ హయాంలో జరిగినటువంటి 5 ఏళ్లలో జరిగినటువంటి పనులు, ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, కేంద్రం నుంచి ఎలాంటి సహకారాన్ని కోరుకుంటున్నారు, అలాంటి ప్రతిపాదనతో కేంద్రం వద్దకు కూటమి ప్రభుత్వం వెళ్ళబోతుంది, ఈ మొత్తం పూర్తి వివరాలను కూడా చంద్రబాబు మరి కాసేపట్లో వెల్లడించేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.